గోవిందాయ నమః. రకరకాల కోరికలు తీరడానికి, రకరకాల సమస్యలు గట్టెక్కడానికి రకరకాల దేవతలను పూజించమని సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. రోజుకొక పూజ, రోజుకొక దేవతార్చన ఇవన్నీ కూడా చేయలేకపోతున్నాము, శ్రద్ధ పెట్టలేకపోతున్నాము. వేరే మార్గం ఏదైనా ఉందా? ఇది నాకు వచ్చిన ఒక ఈమెయిల్. వాస్తవానికి ఈ సందేహము చాలామందికి ఉంది. మన చిన్నప్పుడు మనం ఎప్పుడూ చూడని రకరకాల కొత్త దేవతలు, తీవ్ర దేవతలు, తాంత్రిక దేవతలు కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా మార్కెట్లోకి వచ్చి బాగా ప్రచారం జరిగి, హైప్ జరిగి, బిజినెస్లు కూడా జరుగుతున్నాయి. వాటి గురించి నేను గతంలో గోవింద సేవ ఛానల్లో చాలా వీడియోస్ చేసి వివరించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మనం మొదటి నుండి కులాచారం ప్రకారము, సాంప్రదాయం ప్రకారం ఆరాధన చేస్తూ వస్తున్న దేవీ దేవతలలో కూడా లేని శక్తి కొత్త తాంత్రిక దేవతల్లో ఉంటుంది. వెంటనే వరాలు ఇచ్చేస్తారు, వెంటనే ఫలితాలు వచ్చేస్తాయి. అలా పూజ చేసి పూజ నుండి లేసి లేవగానే ఫలితాలు వచ్చేస్తాయి. ఇలాంటి ప్రచారాలు చేయడం వలన ఎక్కువగా జనం ఆకర్షితులయ్యి ఇలాంటి రకరకాల కొత్త పూజలు, కొత్త విధానాలు, కొత్త ప్రక్రియలు అరవర్చుకొని దానిలో మరలా లోతులకు వెళ్ళే కొద్దీ రకరకాల గురువులు వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యి వాళ్ళ నుండి తెలిసి తెలియక ఈ గృహశాస్త్రానికి సరిపోని, సెట్ అవ్వని రకరకాల తంత్ర పద్ధతులు కూడా నేర్చుకుంటూ అవి సరిగ్గా చేయలేక దెబ్బలు తిని గల్లంతైన వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ప్రవాహంలో చాలామంది ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం చెప్తున్నాను. మనం మనుషులమి, ఇతరత్ర ప్రాణులు కనపడుతున్నాయి, జంతువులు కనపడుతున్నాయి. స్థావర జంగమాత్మకమైన జగతి, కదిలేవి కదలనివి. చెట్లు అక్కడ నుంచి కదలవు, పర్వతాలు, కొండ కోనలు ఇవన్నీ కూడా కదలవు. రకరకాల ప్రాణులు, మనుషులు, ఇదంతా కూడా సృష్టి నిర్మాణం మనకు కనపడుతుంది. వీటన్నిటినీ కూడా భరించి పోషించే ఆధారభూతమైన శక్తివంతమైన పరతత్వం ఒకటి ఉంది అనే విషయాన్ని గమనించారు. ఏమిటి అంటే ఆ పరతత్వం భగవంతుడే, వేరేది కాదు. ఆ భగవంతుడి వల్లనే చరాచర సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంది. ఇక మనకు ఆ లైన్లో వేదాలలో, కొన్ని ఇతిహాసాల్లో, పురాణాల్లో రకరకాల దేవీ దేవతలందరూ కూడా మనకు కనపడుతూ ఉంటారు. వేదాలలో కొందరు దేవతలు మాత్రమే పూజించే విధానం ఉంది. ఆ తర్వాత ఇతిహాసాలలో కొన్ని, పురాణాలు వచ్చాక ఆ పురాణాల్లో ఇంకా ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. ఉప పురాణాలు కూడా ఉన్నాయి, వాటిలో కూడా కనపడుతూ ఉంటాయి. వీళ్ళు కాకుండా ఇంకా రకరకాల బాబాలని, స్వామీజీలని, ఇవన్నీ కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది. ఈ విశ్వమంతటికి కూడా చైతన్యము కలిగించి ఆధారభూతమైన శక్తి ఒకటి ఉన్నది. అదే ఆ పరమాత్మ లేదా భగవంతుడు. ఇది ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అని హనుమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారిని వర్ణించారు. మూలము ఆ శ్రీనివాసుడే. సకల దేవతలు కూడా స్వామి విరాట్ రూపంలో అంగములుగా, అంగభూతులై అందరూ ఆయనలోనే ఉన్నారు. మనకు భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగం అయితే 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మ విరాట్ రూపము ధరించినప్పుడు అందులో అర్జునుడు సమస్త సృష్టిని, సకల దేవతలను అన్నిటిని కూడా చూసి నమస్కరిస్తాడు. మనం భగవద్గీత 11వ అధ్యాయం చదివితే మొత్తం అర్థమవుతుంది. కాబట్టి సింపుల్గా ఒకటే చేయండి. మీ కులాచారాన్ని అనుసరించి పూర్వం నుంచి మీరు ఎవరిని ఆరాధించుకుంటూ వస్తారు, మీ కులదైవమో మీ ఇష్టదైవమో వీరినంత తక్కువగా ఉండేలాగా చూసుకొని ఒకటే భావంతో ఆరాధన చేసుకుంటూ రండి. ఎవరినైనా ఒక్కళ్ళని పట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఆ ఒక్కరిపైన గురి కుదురుతుంది, శ్రద్ధ కుదురుతుంది. రకరకాల ప్రక్రియలు చేయడము, ఏది ట్రెండ్ వస్తే అది చేయడము, ఎవరో చెప్పారు కదా అని చేయడము, వాళ్ళకి ఫలితాలు వచ్చాయని మీరు చేయడము, ఇలా అన్నీ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మీకు జీవితం అంతా కూడా ఒక వస్తువుపై శ్రద్ధ నిలబడదు. మీరు సంకల్ప శక్తి తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి. ఆ అబ్బాయికి ఇంజనీరింగ్ ఏదో కంప్లీట్ చేసేసి అమెరికా వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అనుకుందాం కాసేపు. ఆ లక్ష్యం ఒక లక్ష్యమే ఉంటే ఆ అబ్బాయి శ్రద్ధ దాని మీదే పెడతాడు. దాని మీదే పెట్టి ఈ టీవీలో ఫోన్లు చూడకుండా దాని గురించి చదువుకొని యూఎస్ వెళ్ళడానికి వీసా కోసం, దానికోసం డబ్బులు రెడీ చేసుకొని, ఉన్నవి దాచుకొని, పార్ట్ టైం జాబ్ చేసుకొని, అంటే ఏంటంటే ఎన్ని చేసినా కూడా శ్రద్ధ గురి అమెరికాకు వెళ్ళి అక్కడ జాబ్ సంపాదించాలి, దాని మీదే ఉంటుంది లక్ష్యం. అలా కాకుండా ఒక విద్యార్థికి నేను అమెరికాకి వెళ్ళాలి, అదొక లక్ష్యం. మంచి జాబ్ సంపాదించుకోవాలి, అదొక లక్ష్యం. మళ్ళీ నేను క్రికెట్ ప్లేయర్ని అవ్వాలి, అదొక లక్ష్యం. మళ్ళీ నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఈత కొట్టి దాంట్లో ఫస్ట్ మెడల్ తెచ్చుకోవాలి, అదొక లక్ష్యం. నేను మంచి డ్యాన్సర్ని అవ్వాలి, అదొక లక్ష్యం. నేను గిటార్ బాగా వాయించాలి, అదొక లక్ష్యం. కుదిరితే లోకల్ రాజకీయాల్లో కూడా నేను దూరాలి, అదొక లక్ష్యం. ఇన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు అనుకోండి.
అప్పుడు ఏమవుతుందంటే సంకల్ప బలము, సంకల్ప శక్తి బాగా తక్కువైపోతుంది అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. కాసేపు దానికి వెళ్ళి, కాసేపు దీనికి వెళ్ళి, కాసేపు అది ఆడుకోవడానికి వెళ్ళి, కాసేపు కంప్యూటర్ ముందు కూర్చొని, కాసేపు ఇంకెక్కడికో వెళ్ళి, అంటే ఏంటంటే తన సంకల్ప బలాన్ని 10టికి పంచుతున్నాడు. అర్థమవుతుంది కదా మీకు? అప్పుడు ఏమవుతుంది, ఏది స్పష్టంగా లాభించదనమాట. కాబట్టి మీ కులదైవమో మీ ఇష్టదైవమో ఎవరో ఒకరిపైన గురి పెట్టండి. ఎవరైనా పర్వాలేదు, మీకు అమ్మవారు ఇష్టం అనుకోండి, ఆమె మీదే గురి పెట్టండి. మిగతా సమస్త దేవతలు కూడా ఈమె స్వరూపమైన ఒక స్థితిలో ఉండండి. లేదండి మాకు శివలింగం ఇష్టం, శివలింగం మీదే దృష్టి ఉంచండి. సమస్త జగత్తు, సమస్త చరాచర ప్రకృతి, సకల దేవతలు శివలింగంలోనే ఉన్నారనే ఒక భావనతోటి దాని మీద నిష్ట ఉంచండి, అన్నిటినీ గౌరవించండి. స్వీయ ఆరాధన సర్వాదరణ అని చెప్తారు పరమపూజ చెన్నిచేరు స్వామి వారు. నీదైనది నీవు ఆరాధించు, దానిలో లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయి, మిగతా అన్నిటిని కూడా ఆదరించు. ఎన్నో దారులున్నాయి, ఇతర దారుల్ని విమర్శించకుండా ఆదరించు. నీది నీవు ఆరాధించుకో, అన్నిటిని పులుంకోవాల్సిన పని లేదు, అన్నిటిని తలెత్తుకోవాల్సిన పని లేదు. నీది నీవు ఆరాధించు, ఇతరాతర అన్నిటినీ ఆదరించు. లేదా కృష్ణుడో రాముడో వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, ఆయన మీద గురి పెట్టండి. అందరూ ఆయనలోనే ఉన్నారని భావించి ఆయనే నేను చేరాల్సిన గమ్యం, నాకు అందరికంటే ఈయనే ఇష్టము అనే ఒక శ్రద్ధ పెట్టుకుని వెళ్ళండి. అలా అని ఇతరత్ర దేవాలయాలకి వెళ్ళకూడదా, ఇతరత్ర పూజలు చేయకూడదా కాదు. ఆ పండుగలు వచ్చినప్పుడు మీకు చేయాలనిపించినంతలో తేలిగ్గా చేసేసుకోండి. శ్రద్ధ దృష్టి ఏదైనా ఒక దైవం పైన ఉంచితే మీకేమవుతుందంటే ఆ దైవం పట్ల విశేషమైన విశ్వాసం పెరుగుతుంది. అంటే ఆ సాధన మార్గంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. ఆ దైవానికి మీరు బాగా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు మీకు కనెక్షన్ కుదురుతుందో ఆ సాధనలో నిదానంగా ఈ ఇంద్రియాలు కాస్త నిగ్రహించుకోవడము, కొంచెం నియమాలు పాటించడము, భక్తిగా ఉండడము, ధర్మంగా నడుచుకోవడం, మనలో ఉన్న కొన్ని లోటుపాట్లు, అధర్మ వర్తనం ఇవన్నీ కూడా తగ్గించుకొని తుడిపేసుకోవడము, ఇట్లాగా మనం కాస్త సంస్కరించబడతాం. సంస్కరించబడే కొద్దీ ఆ దేవుడికి లేదా ఆ దైవానికి మనం దగ్గర అవుతాం అనమాట. దగ్గర అయ్యే కొద్దీ ఆ దైవం అనుగ్రహం మన మీద విశేషంగా ఉంటుందన్నమాట. తద్వారా ఎప్పుడు మనకి ఏ కష్టమో ఏం వచ్చినా కూడా ఆ దైవాన్నే అడగాలనిపిస్తుంది. అడుగుతాం ఆటోమేటిక్గా, ఆ దైవాన్ని ప్రార్థిస్తాం. ఆ దైవం నుండి మీకు కనుక అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇతరాత్ర దేవి దేవతల గుళ్ళకి అనుకుంటే ఆ సమయం సందర్భం కుదిరినప్పుడు వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. ఏదైనా కార్యక్రమాలు ఉంటే మీకు కుదిరితే వెళ్ళి పాల్గొనండి. ధార్మిక ఆచరణ, ధర్మాచరణ ఏ గుళ్ళో అయినా సరే, ఎక్కడ మంచి కార్యక్రమం జరుగుతున్నా సరే మీకు టైం ఉంటే చక్కగా వెళ్ళండి, పార్టిసిపేట్ చేయండి. వెళ్ళకూడదని కాదు, ఇక్కడ ఒక దైవం మీద దృష్టి పెట్టండి అంటే ఇతరాత్ర గుళ్ళకి పోవద్దు, మిగతా ఫోటోలు తీసేయండి కాదు. అందరూ ఒకటే అనే భావనతోటి సంకల్ప శక్తిని విభజించకుండా ఏదైనా మీ ఇష్టదైవం ఒక దైవం మీద గురి పెట్టండి. ఇంకా మీకు ఓపిక ఉంటే, కుదిరితే, మీకు ఇంట్లో ఆ పరిస్థితి అనుమతి ఉంటే, దానికి తగ్గ వయసు వస్తే ఆ దైవానికి తగ్గ గురువు దగ్గర నుండి చక్కగా ఒక మంత్రం కూడా తీసుకోవచ్చు. ఆహార నియమాలు పాటిస్తూ పంచాక్షరి, అష్టాక్షరి మీ ఇష్టదైవానికి సంబంధించిన మంత్రము కూడా తీసుకొని దాన్ని ఇంకా జపించే కొద్ది ఏంటంటే ఆ దైవానికి శక్తి ఏదైతే ఉంటుంది అది బాగా మీ మీద ప్రసరిస్తుంది, అనుగ్రహం ప్రసరిస్తుంది. అట్లాగా మీరు ఏదైనా సరే ఒకదాని మీద శ్రద్ధ పెట్టి ఒక గమ్యం చేరే ప్రయత్నం చేయండి. జీవితం అంతా కూడా ఇవాళ ఈ నోము నోచుకోవాలి, రేపు ఆ నోము, ఎల్లుండి ఈ వ్రతము, ఆ తర్వాత ఈ పూజ, ఆ తర్వాత ఇంకేదో, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఎన్నో పూజలు చేస్తామండి, మనశ్శాంతి లేదండి అనే రెస్పాన్సే వస్తుంది వాళ్ళ దగ్గర. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనము ఒక ఏకేశ్వరోపాసన చేస్తూ ఏదైనా సరే ఒక దైవాన్ని దేవతను నమ్మి ఆరాధన చేస్తున్నామంటే ఇతరాత్ర మొత్తం దీనికంటే చాలా తక్కువ అని కాదు అర్థము. ఇతరాత్ర అన్నీ కూడా చాలా కింది స్థాయివి అని కానీ మంచివి కాదు అని కానీ కాదు అర్థం. మనం అలా భావించామంటే మనం ఆరాధించే దైవాన్ని మనం అవమానిస్తున్నట్లు లెక్క. ఎవరిని మీరు పట్టుకోండి, ఆ దైవంలోనే అన్నీ ఉన్నట్లుగా, అందరూ ఉన్నట్లుగా మీరు భావించండి. ఈయనకు పువ్వు పెట్టానండి, ఆయనకేం మాల వేశానండి, ఆయనకి మాల వేసి ఈయనకి పువ్వు పెట్టాను కాబట్టి ఈయనకి కోపం వస్తుందేమో, ఇలాంటి భావనలు మీకు పోవడం కోసం అనేసి చెప్తున్నాను. ఏకేశ్వరోపాసన చేయండి. మీకు ఇష్టమైన ఒక్కదాన్ని పట్టుకోండి, ఒక దారి పట్టుకోండి. మిగతా అన్నిటిని కూడా గౌరవించండి, ఆదరించండి. నాకు ఇది మాత్రమే పరమలక్ష్మి అని ఒక గోల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇతరత్ర ఈ ఆటంకాలు, ఆందోళనలు, ఈ అతి పూజలు, అతి ఆందోళనలు, ఇంతమంది దేవుళ్ళకు పూజలు చేశారండి, ఇన్ని వారాలు నోములు వస్తారండి, నా దిగులు మాత్రం తీరలేదండి, నా సమస్యలు తీరలేదండి, ఇలాంటి కంప్లైంట్లు దేవుళ్ళ మీద ఇవేమీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు. ఎలాగైనా సరే మానవ జన్మ లక్ష్యము పరమాత్మను సాధించుకోవడమే. భగవద్గీతలో పరమాత్మే చాలా చోట చెబుతూ ఉంటాడు అనమాట. ఎవరిపైనా నీకు భక్తి కుదిరినా, ఏ దేవత పైన ఆ భక్తిని నీ పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి నీకు ఆ శ్రద్ధని కలిగిస్తున్నవాడని నేనే, ఆ దేవతల చేత నీకు ఆ వరాలు ఇప్పిస్తున్నవాడని కూడా నేనే. కాబట్టి మీ పూర్వజన్మలో చేసిన సాధనలో లేదంటే ఆ వాసనలో అనుసరించే మీకు ఈ జన్మలో కొన్ని రకాల దేవీ దేవతలపైన ఇష్టం కలుగుతుంది.
దాని మీద శ్రద్ధ పెట్టండి. మరి తాంత్రిక తీవ్ర దేవతల వైపుకి వెళ్ళకండి. గృహస్థులు అయితే ఉపాసకుల విషయం వేరు. వెళ్ళకుండా సాత్వికమైన దేవీ దేవతల్లో ఎవరో మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు. మిగతా వేటిని అవమానించాల్సిన పని లేదు. వాటన్నిటిని ఆదరించాలి. ఇతరత్ర సాంప్రదాయాలు, ఇతరత్ర దేవీ దేవతలను గౌరవించాలి. ఒకరు ఒక మార్గంలో వెళుతున్నారంటే ఇతరత్ర మార్గాలు మంచివి కాదు అని కాదు అర్థం. అలాగే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని పట్టుకొని వీళ్ళు ఇతరత్ర మార్గాలు వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళు ద్వేషులు అని కూడా మాట్లాడటం కూడా అర్థరహితం. భగవంతుడు చేరడానికి ఎన్నో సాధనా మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గం పట్టుకొని గమ్యం చేరవచ్చు. ఇటొచ్చి ఈ కోరికలు కాస్త తగ్గించుకుంటే మంచిది. నిష్కామమైన భక్తి, నిష్కామమైన కర్మ అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కాబట్టి రోజుకొక కోరిక తీరడానికి రోజుకొక దేవత, రోజుకొక పూజ, ఈ కాన్సెప్ట్ నుండి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా మీకు మీ పూజ మనశ్శాంతిని కలిగిస్తుంది. మీరు చేసే ఒక్క చిన్నపాటి తేలికపాటి పూజే మీకు చక్కగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పూజలు అనే తల భారం మీకు దిగుతుంది. ఇప్పుడు పూజలు భారం అయిపోయాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియాలో కనిపించినవి మొత్తం మనం చేయాలి కాబట్టి చేసి ముందు ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తాము. తర్వాత విసుగు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత భారం బరువు అనిపిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చక్కగా మీ ఇంటి ఆచారాన్ని బట్టి, మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదో ఒక దైవంపై విశ్వాసం ఉంచండి. ఆ దారిలో వెళ్ళండి. ఇతరత్ర దేవీ దేవతలు, ఇతరత్ర మార్గాలు, ఇతరత్ర మతాలు, ఇతరత్ర సాంప్రదాయాలు ఎన్నున్నా కూడా అన్నిటినీ గౌరవించండి. దేన్ని తోలనాలని అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం పరమాత్మదే. ఈ తత్వాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళకు పరమశాంతి, పరమ ప్రయోజనం కలుగుతుంది. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.